శ్రీకాకుళ అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమం చేయాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 22న అమరుల స్మారక సభను నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మర్రిపాడు గ్రామంలో బుధవారం వారు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దాన గ్రామాల్లో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పక్షం రోజుల పాటు ప్రచారం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ బిల్లులు పెంచితే కూటమి ప్రభుత్వం పేదలపై మరింత భారం వేస్తూ ట్రూ అప్ ఛార్జీల పేరిట వడ్డించడం దారుణమని మండిపడ్డారు. జీడి పంటకు గిట్టుబాటు ధర, ఉద్దానం కిడ్నీ వ్యాధి నివారణ కోసం సమరశీల పోరాటాలు చేయాలని ప్రజల్ని కోరారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పీడితులకు సూపర్ 6 ని అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా పేద ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. సూపర్ 6 అమలు చేయాలని మేము ఏదైతే మీరు అధికారానికి గద్దెనెక్కడానికి కూర్చున్నారో, ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయమని సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతున్నాయి, కానీ మందు రేట్లు మాత్రం విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటిది. నూతన మద్యపాన పాలసీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. నూతన మద్యపాన పాలసీని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధంగా ప్రయత్నం చేయాలని ఆ సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే కరెంటు ఛార్జీల మోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో 36,000 కోట్లు ఈ జగనన్న ప్రభుత్వం కరెంటుని ప్రజల మీద వడ్డించి ప్రజల్ని అనగదొక్కుతుందని చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినటువంటి 100 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు ఈ కరెంటు ఛార్జీల మోత మన మీద ప్రయోగించినారు. ఈ కరెంటు ఛార్జీల మోతకు వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మీరు సూపర్ 6 అమలు చేస్తున్నారో, అమలు చేస్తున్నటువంటి బాటలోనే మీరు ప్రయాణం చేసి ఏదైతే గద్దెనెక్కారో ఆ గద్దెనెక్కినానికి కారణాలైనటువంటి ఆ అమలులను ప్రభుత్వం అమలు చేయాలి. అలాగే విద్యార్థి మేధావులు ఈరోజు ప్రభుత్వాలు విద్యా వైద్యం పూర్తిగా కావాలని చెప్తున్నాము, డిమాండ్ చెప్తున్నాము, ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇవాళ విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లు లేకుండా రోడ్లు ఎక్కుని ఫీజులు కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు తొక్కే పరిస్థితులు ఉన్నది. మిత్రులారా, మీరందరూ ప్రభుత్వాలు అనుకున్నటువంటి వీళ్ళు ఆ విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చేయాలని మా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ప్రజాస్వామిక వాదులారా, మీరు గ్రహించండి. 100 రోజుల పాలనలో ఏవైతే పెరుగుతున్నాయో, ఏ నిత్యావసర సరుకులు ప్రజలకు అవసరమైనటువంటివి పెరుగుతున్నాయి, అవసరం లేని మద్యపానం అనేది తగ్గుతున్నది. ప్రజలు గ్రహించి ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సి వస్తున్నది. ఏదైతే ఆనాటి అమరుల స్ఫూర్తిగా పోరాటం చేస్తున్నామో, అమరుల స్ఫూర్తి పోరాడిందే మనకి పాలక వర్గాలు మన హామీలని కానీ మనకు మనుగడ లేకుండా చేస్తున్నాయి. ఎక్కడైతే ఇవాళ చెప్తున్నాం ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని వాళ్ళ ఖనిజ సంపదని దోచుకొని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. దానికి కూడా వ్యతిరేకంగా ఈ అమరత్వాల సాక్షిగా మేము చెప్తున్నాం. ఆ ఆపరేషన్ కగరారుని విరమించుకోవాలనేది మేము సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ తరఫున విప్లవ ప్రజా సంఘాల తరఫున కోరుతున్నాం. ఈరోజు నవంబర్ 22వ తేదీన ఈ వేదికగా విప్లవ ప్రజా సంఘాలన్నీ కలుపుతూ అమరవీరులను నివాళులర్పించే కార్యక్రమం జరుగుతున్నది. మిత్రులు, ప్రజాస్వామిక వాదులు అందరూ హాజరై ఆ అమరవీరుల సభను జయప్రదం చేసే ప్రయత్నం చేయాలని ఈ రోజు నుండి 22వ తేదీ రోజు మర్రిపాడు గణపతి నగర్లో ఈ స్తూపము అమరవీరుల స్తూపంగా కీర్తించబడ్డది. అలాగే ఏదైతే నక్సల్బరి నిప్పురవ్వ హెచ్టివి అగ్ని జ్వాలల అంటే శ్రీకాకుళం వైపు చూడమని అప్పుడు గత నాయకులు మనకు చెప్పిన విషయాలు మదిలో ఉంచుకుంటూ ఆ నక్సల్బరి ఉద్యమాన్ని ఈ శ్రీకాకుళం ఉద్యమాన్ని బలోపేతం చేసడంలో ఇక్కడున్నటువంటి భూస్వామి అలాగే బూర్జువా పాలకులు, పెత్తందారులు, దోపిడీదారులు ప్రజలపై అమాసంగా దాడులు చేసుకుంటూ అక్రమాలకు గురి చేసి ఇక్కడ భారీ తిరుగుబాటు అంది ఈ నేలపై జరిగింది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం వేలాది మంది తిరుగుబాటు చేసే క్రమంలో 360 మంది పైగా అమరులయ్యారు. ఆ అమరులకు చిహ్నంగా ఈ స్తూపం అనేది నిర్మించబడాది.
ప్రతి సంవత్సరము నవంబర్ 22వ తేదీన ఈ స్తూపానికి ఒక అమరవీరుల స్మారక దినంగా ప్రకటించుకుంటూ దీన్ని కార్యక్రమ రూపంలో ప్రజల ముందు తీసుకెళ్లడం అనేది చాలా 46 సంవత్సరాల నుండి జరుగుతూ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ స్తూపాన్ని ఆ విధంగా కార్యక్రమం తీసుకొని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున అలాగే పివైఎల్ ప్రజా సంఘాలు జిల్లా కన్వీనర్గా మరొకసారి ప్రజా సంఘ మేధావులకు బుద్ధిజీవులకు పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మనవి చేసుకుంటాను.